ఏంటది? ఏం లేదు, వదిలమ్మా వదులు. నా వల్ల బంగారు లాంటి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు వాడు. ఆ ప్రేమను పొడిచి పారేస్తాను. ఇందుకోసం మిమ్మల్ని కష్టపడి పెంచింది. మరి ఏం చేయమంటావమ్మా? నా వల్ల ఏ కారణం లేకుండా జ్యోతిని అరెస్ట్ చేయించాడు. వాణి, ప్రస్తుత పరిస్థితుల్లో జ్యోతి లాకప్ లో ఉండడం మంచిది. జ్యోతి నా కస్టడీలో సేఫ్ గా ఉందమ్మా. జ్యోతి ఏమైంది? ఈ రక్తం ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నీకు తెలియదా? ప్రొద్దు నుంచి కనిపించడం లేదు. ఏం చేశారా? అది మేము అడగాల్సిన ప్రశ్న. అతను దబాయిస్తావేంటి? నీ కస్టడీలో ఉన్న ఖైదీ పారిపోయిందో, లేచిపోయిందో, చనిపోయిందో కూడా మీకు తెలీదా? వదలండి. నేను కమిషనర్ గారిని చూడాలి. ఇప్పుడు చూడడానికి వీల్లేదు. చూసి తీరాలి. ఏయ్, ఏమిటా గొడవ? సార్, 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. కమిన్. జ్యోతికి నువ్వేమవుతావు? జ్యోతికి నేనేం కాకపోయినా జ్యోతి నాకు సర్వస్వం సార్. ఆ దేవి ప్రసాద్ గడి మనుషులు ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఎత్తుకుపోయారు. తెలిసి కూడా మీరేం చేయలేకపోతున్నారు. ఓకే, నీకు తెలిసింది కదా. ఏం చేస్తావు? కనబడితే పొడిచి పారేస్తాను సార్. షాటప్. ఒకప్పుడు నువ్వు ఆ దేవి ప్రసాద్ తొత్తువే కదా. నాకు తెలుసు. నిజమే సార్, కాదంటలేదు. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. దానికి కారణం ఎవరో తెలుసా? నా జ్యోతి నాకు కావాలి సార్. మిస్టర్ చక్రపాణి, నువ్వు మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేస్తాను అంటే జ్యోతి ఎక్కడున్నా సరే నీకు అప్పగించే బాధ్యత నాది. చేస్తాను సార్, చేస్తాను. నా జ్యోతి కోసం ఏం చేయమన్నా చేస్తాను. జ్యోతి నా ఇంట్లో ఉంది. ఈ వారం కుచుల కుమార్ని తోమాల సేవ నుంచి పవళింపు సేవ వరకు శృంగారంలో రంగరించేస్తాను. వసే కుచుల కుమారి, ఈ సంతర్పణలేమిటే? 45 రోజులు అన్నదానం చేస్తానని పెరుమాళికి మొక్కుకున్నానండి. 45 రోజులా? ఎందుకు? మీకు షుగరు బీపీ తగ్గి ఆరోగ్యంగా ఉండాలని. షుగరు బీపీ కాదు, ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. రంగరంగా, అప్పుడేనా? 45 రోజుల వ్రతం పూర్తి కాగానే వీళ్లకు పట్టుబట్టలతో 100 రూపాయలు దక్షిణ పెట్టి ఇవ్వాలి. అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఏమొస్తారులే అని వీళ్ళందరినీ ఇక్కడే మకాం పెట్టమన్నాను. ఇక్కడే మకాం పెట్టమన్నావా? మరి నేను ఎక్కడ పడుకోవాలి? నటి రోడ్డు మీద? మీరు ఆఫీస్ లో పడుకోండి. 45 రోజులే కదా. వస్తున్నాను రా. 1 మినిట్ వెయిట్ చేయలేరా? ఆ రాణి పడే గురు. తెస్తున్నాను బాబు. సోడా ఏమిటి గురు, చిన్నపిల్లళ్ళ రాకొట్టు. రాజకుమారుల్లా ఉంటావు బాబు. మదన కామరాజు. నాన్న నాన్న, ఏమిట్రా ఇలా అయిపోయావు? ఎవర్రా వీళ్ళంతాను? ఫ్రెండ్స్. అది క్లబ్, ఇది బారు. పెళ్లి కూడా ఏమిట్రా సంత? పెళ్ళయ్యాకే మొదలైంది తండ్రి హింస. నీ కోడల్ని అలా తయారు చేసినందుకు నా కొంపిలా తగలడింది తండ్రి. అంకుల్ ఇప్పుడే వస్తున్నారా? అవునమ్మా, కాశీకి వెడుతూ వెడుతూ మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. నాన్న, చూసావా నాన్న దీని బిహేవియర్ ఎలా మారిపోయిందో? ఆచారి, నేను సన్యాసం తీసుకుని ఏ కాశీయో రామేశ్వరం పోదాం అనుకుంటున్నాను. నా పెళ్ళాన్ని కూడా నువ్వే చూసుకో. అమ్మో నాకొద్దు, నేను ఏకంగా వైకుంఠానికే పోదాం అనుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకుని ముసుగేసుకున్నప్పుడే ముచ్చటగా ఉండేది. సిగ్గు విడిచి ఇప్పుడు రోడ్డు మీద పడింది. అది మోడర్న్ అన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు ఆచారం అంటూ అసలు ముట్టుకోనివ్వడం లేదు. అందుకే పొరిగింటి పుల్లకూర రుచి అన్నారు. మీకు కావలసినట్టు మేం ప్రవర్తించాలా? పెళ్ళాం అంటే ఆట బొమ్మనుకున్నారా? మీ ఇద్దరికి బుద్ధి చెప్పాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం.
నేను పైకి వెళ్లి ఆచార్య గారి రోగం కుదిర్చాను. నేను కిందకొచ్చి మధు గారికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, మేముగా ఉండాలా లేక మీకు ఇష్టమైనట్టు మారాలా? వద్దు, మీరు మీరుగానే ఉండండి. మా బుద్ధే మార్చుకుంటాం. నాకు అచల్ కుమారే కావాలి. నాకు కుచల్ కుమారే కావాలి. బావగారు ఎంజాయ్. ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకునే దాకా పోవాలా? ఈ మాత్రం దానికా? ఏంటి సార్ దీన్ని మాట్లాడేది? నాకింకా ఏం మిగిలింది కనుక? నేను లేను. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను వాటిని పొగులు. కళ్ళకు అద్దుకోవచ్చుగా. ఇది ఖచ్చితంగా చక్రపాణి గారి పని. జ్యోతేమో జైల్లోంచి పారిపోయింది, వీళ్ళిద్దరూ నా గోడవును పేల్చేశారు. అయితే కమిషనర్ గారు ఆర్మీని పిలిపించి అరెస్ట్ చేసేయండి. అయ్యా, ఆఫ్టర్ ఆల్ అట్టపెట్ల కోసం ఆర్మీని దింపితే మన ఇండియన్ టీవీ, బీబీసీ, చివరికి స్టార్ టీవీ వాళ్ళు కూడా మిమ్మల్ని సబ్బు లేకుండా ఉతుకుతారేమో ఆలోచించుకోండి. అది ఒట్టి అట్టపెట్ల గోడవును కాదయ్యా. అంటే ఆ అట్టపెట్టెలో ఏదైనా విశేషమైన పదార్థం ఉందా అండి? అది సెంటిమెంట్. ఓహో, మరి ఆ సెంటిమెంట్ కూడా ఎంతకి ఇన్సూర్ చేశారు? ఇన్సూరెన్స్ చేయలేదయ్యా. ఇన్సూరెన్స్ కూడా చేయలేదంటే దాని ఖరీదు 10,000 కన్నా మించదు. ఆ మాత్రం దానికి ఇంత గొడవ ఎందుకు సార్? వదిలేయండి, అంతా కర్మ సిద్ధాంతం. వస్తానండి. పర్లేదు, కూర్చోండి, టీ తాగి వెళ్ళండి. అలాగే, వారికి పాలు కూడా తెప్పించండి పాపం. అలాగే. నువ్వు ఒకసారి గదిలోకి వస్తావా? మళ్ళీ కొడతారా? కొట్టడం కాదు, చంపుతాను. ఆ అట్టపెట్టిలో ఒక్కొక్క దాంట్లో 10 లక్షలు ఖరీదు చేసే బ్రౌన్ షుగర్ అని తెలుసా? ఈ విషయం వాళ్ళతో చెప్పచ్చు కదండి. సార్, మనం ఆసుపత్రి సప్లై చేసిన సెలైన్ బాటిల్స్ బ్యాక్టీరియా చేరి 5 మంది చచ్చిపోయారు సార్. అమ్మో, ఆ లైసెన్స్ ఇప్పించింది నేనే కదండి. షో. డాక్టర్ గారు, మా కంపెనీ సెలైన్ బాటిల్స్ దాచేమని చెప్పాను కదండి. ఏ వాటిలో చూసినా ఇంకా అవే కనిపిస్తున్నామని బాబు. మీ సెలైన్ బాటిల్స్ వల్ల మా హాస్పిటల్ అంతా ఒకటే ఏడుపు. ఆ తర్వాత రేపు ఎంక్వైరీ వస్తే కటకటాల వెనక నేను ఏడుస్తూ కూర్చోవాలి. ఆ సంగతి మా బాస్ చూస్తుంటారు కానీ ముందు మీరు మా బాటి సంగతి చూడండి. స్మగ్లింగ్ ఒకటే అనుకున్నాను, నిర్దాక్షిణ్యంగా ఎంతమంది మనుషుల ప్రాణాలు తీస్తారనుకోలేదు. అవన్నీ మీకు ఎందుకండి? ఎవరు మాట్లాడేది? శవం. నువ్వా? నేనేరా నమ్మకద్రోహి. చెప్పు, సరైన బాటలు చక్కెర దాచారు చెప్పు. నాకు తెలీదు. అన్యాయంగా ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ దేవి ప్రసాద్ ని వెంటనే అరెస్ట్ చేయండి. నీకు విషయం తెలుసా? నా మీద అరెస్ట్ వారెంట్ అయిందిరా. నన్నేం చేయమంటావు? పేకల దాకా మునికి నేను ఏడుస్తుంటే జల్లలాగా అలా కూర్చుంటావరా బద్మాష్ కాడిగా. ఓసారి ఇలా వస్తావా? నీ విషయం సీఎం దాకా వెళ్ళింది. అర్జెంటుగా ఎక్కడికైనా పారిపో. కావాలంటే నా కారు ఇస్తాను, ఎవరికి అనుమానం రాదు. నమస్కారం బాబు. పొద్దుటి నుంచి ఇక్కడే ఉందండి, వెళ్ళమంటే వెళ్ళడం లేదు. మామూలుగా లోపల పంపించు. ఏంటి, నా కూతురు బతుకు అన్యాయం చేయకు, నాశనం చేయకుని పాత ఏడిపోయినా, లేకపోతే ఏదైనా కొత్త రోజున ఉందా? అంత మాట అనుకు బాబు. మేం మధ్య తరగతి మనుషులు,
జీవితాన్ని నీ అంత తేలిగ్గా తీసుకోలేం. ఏంటి రోడ్డు కట్టగా తప్పనే. మేము మినిస్టర్ తో మాట్లాడాలి. మినిస్టర్ గారు మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఓట్లేసిన ప్రజలతో మాట్లాడడానికి ఆయనకి టైం లేకపోతే ఆయనే మినిస్టర్, నువ్వే ఎస్ఐ. అరే మీరెప్పుడు మంత్రి అయ్యారు సార్? చెప్తాను. నా తర్వాత ఏ తల్లి నీ వల్ల కన్నీరు పెట్టకూడదు. నన్ను క్షమించు బాబు. నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. సావిత్రి, నువ్వు జైలు పాలు కాకూడదు సావిత్రి. హోమ్ మినిస్టర్ వాళ్ళని చంపేస్తున్నారు. కాల్చు ముందు చెప్పరా, చెప్పరా. చూడ్డం ఏమిటిది? కాల్చమన్నారుగా. కాల్చమన్నది మమ్మల్ని కాదు, వాళ్ళని. పోలీసులు మీ పర్సనల్ బాడీ గార్డులు కాదు, లేదా మీరు అనుకుంటున్నట్టు మీ అడుగులకు మడుగులెత్తే కిరాయి గుండాలు కాదు. అసలు అందరూ సమక్షంలో కమిషనర్ గారిని కొట్టినప్పుడే కాల్చి పారేయాల్సింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కమాన్ ఫైర్. వద్దు సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్ కు గౌరవము బాధ్యత ఉన్నాయి. ఏ సంస్కారము లేని ఇలాంటి మంత్రుల్లా మనం కూడా ఎందుకు ప్రవర్తించాలి? వీళ్ళని అరెస్ట్ చేయటం వరకే మన డ్యూటీ. ఏం దేవి ప్రసాద్, డబ్బు పలుకుబడి ఉన్నాయి కదా అని ఆ రోజు నా యూనిఫామ్ ని అవమానించావు. ఇప్పుడేమైంది? ఒక ఆడపిల్ల చేతని ఆట కట్టించాను. టేక్ దెమ్ ఇంటూ కస్టడీ.
యూనిఫామ్ తో మేం చేయలేదంతా మీరు సాధించారు. ఐ కంగ్రాచులేట్ యూ.